తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః, కొల్లూరు మొగాంబికే నమః. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను కొద్దిగా ఆందోళన కలిగినటువంటి విషయాలు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా వీరికి ఆవేశము చాలా ఉంటుంది. అంటే ఏం చేయాలో తోచదు. సడన్గా ఏదైనా విషయం తెలుసుకున్నా, ఏదైనా చేసుకోవాలన్నా వాళ్ళు దాన్ని తీర్చోలేక ఇతరులని టెన్షన్ పెడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఉంటున్నవంటి ప్రశాంతత్వం కానీ, వాళ్ళలో ఉన్నవంటి మంచితత్వం కానీ అది ఎదుటి వారు అర్థం చేసుకోకుంటే చాలా అద్భుతం. వాడు అర్థం చేసుకోకపోతే మూర్ఖుడు. ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా వాళ్ళకి దైవత చింతన, దైవపైన భక్తి, పెద్దలపైన భక్తి, మరి అనేక రకమైనటువంటి ఒక కార్యక్రమంలో శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారు. ఇతర విశేషాల్లో పోరు. వాళ్ళకంటూ ఒక సపరేట్గా వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళ లోకంలో ఉంటారే తప్ప ఇతర ట్రాప్లో పడడం, ఇతరులు చెప్పి వినటం అలాంటివన్నీ ఏమి ఉండవు. వాళ్ళకి వీళ్ళకి సోషల్గానే మూమెంట్ అవుతారు, అది వేరే విషయం. కానీ అయినా అప్పటికి కూడా కొన్ని జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. రక్తహీన దోషము అన్నట్టుగా మనకి ఈ యొక్క మాసంలో వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా మీకు అన్నీ సాకరుగా ఉంటుంది. సో ఈ ఒక వృశ్చిక రాశి వారికి ఇంకొకటి ఏంటంటే, మీరు భూమి విషయం పైన, బంగారం కొన్న విషయం పైన, మరి ఇతర పైన మీరు కొనాలన్నా కూడా కొద్దిగా ఆలోచించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో నష్టం వహించడానికి అవకాశం ఉంటుంది. మార్చి మాసం ఈ ఒక కేరళ నాడి జ్యోతిషం ప్రకారంగా మీకు ఇక్కడ కొన్ని విబంధాలు కనబడినప్పటికీ ఓవరాల్గా మీకు అన్ని విధాల్లో కూడా బాగుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి? ఏదైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా వాళ్ళకి? వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడులు ఏదైనా కూడా రూపాయికి 2 రూపాయలు రావటమే తప్ప నష్టం అనేది ఏమీ లేదు. కాబట్టి కొత్తగా ఏదైనా కూడా మీరు పుదుసా ఏదైనా చేయాలనుకుంటే అది మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించి మీరు చేసుకోవాలి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మవద్దు, ఎవరిని పడితే వాళ్ళకి నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. మీరు చాలా జాగ్రత్త వహించవాలి. మీ యొక్క ఆరోగ్యానికి సహకరించుకునేటట్టుగా మీరు చేసుకోవాలి. ముందుగా మీరు ఏ విధానమైనటువంటి ప్రక్రియలు ఉంటారు, ఏ విధమైనటువంటి ఒక ఆలోచనలు ఉంటారు, దానం విషయంలో కావచ్చు, పూజా విధానంలో కావచ్చు, ఒక విభాగం తీసుకొని చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వివాహపరంగా కూడాను మంచి ఒక గోచరిస్తుందమ్మా. వాళ్ళకు కూడా ఇప్పుడు గురుయోగం కూడా కనపడుతుంది. కాబట్టి వచ్చే కార్తీక మాసం వరకు వాళ్ళు కూడా మంచి శుభయోగం కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ మార్చిలో మనకి ఎలా అయినా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి విద్యార్థులకి ఆందోళన పడే అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడాను వాళ్ళకి అన్ని విషయాల్లో కూడాను ముందుగా మంచి ఒక ఫలితాలు రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా ఎస్ఎస్సిలో కావచ్చు, మరి ఇతర చదువులో ఉన్న వాళ్ళకు కూడా మంచి ర్యాంక్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదే విధానమైనటువంటి ఒక ప్రభావం ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి. ఒకటి ఒత్తిడి అనేది బాగా ఉంటుంది, ప్రెషర్ అని, స్ట్రెస్ అని ఎక్కువ ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోండి. నేను ఇచ్చినటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకోండి. ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని మీరు కొనసాగుతుంది. ఆ శివుడు అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి కొద్దిగా బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతర స్థానాల్లో మార్పు రావటం అని జరుగుతూ ఉంటుంది.
ప్రమోషన్స్ కూడా జరిగేయడానికి అవకాశం ఉంటుంది. పాలిటీషియన్స్, మరి సినీ తారాలు, మరి అదే విధంగా టీవీ ఆర్టిస్టులు, ఇంకా ఇతర క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అడ్వకేట్స్, వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళకి కూడా మంచి ఒక అవకాశాలు కూడా రాబోతున్నాయి. వాళ్ళు గెలవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఒకటి ఏంటంటే ఎవరు ఎదురువాడు ఏమన్నారని చెప్పి మీరు మనసులో పెట్టుకొని బాధపడకన్నా భగవంతుని తలుచుకొని మీరు ధ్యానం చేస్తే మీ మంచి ఫలితం ఉంటుంది, మీ గ్రోత్నెస్ బాగుంటుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనసు పెట్టుకొని ఊరికే బాధపడుతుంటే అది బాగుండేది. ఎందుకంటే సెన్సిటివ్ మైండెస్ బాగా ఉంటుంది. ఎందుకంటే ఏది పడినా వాళ్ళు పడలేదు కాబట్టి ఏమా. సో వీళ్ళు ప్రత్యేకంగా ఇది చేసుకుంటే సరిపోతుంది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? అలానే మంత్రం అన్నారు కదండి, అది వీరు వచ్చేసి జిల్లేడు ఆకుతో ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి అర్చన చేసి నేను ఇచ్చినటువంటి ఒక మంత్రంతో స్వామివారికి 108 సార్లు జపం చేసి 11 ప్రదక్షిణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆ స్వామివారి కృపాకటాక్షం లభ్యమవుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.